గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ఆర్ సెటిల్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 4వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ 4వ రోజు నిర్వహించాల్సిన కృత్యాల గురించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. పిల్లలు, ఈరోజు మనం గుణింత పదాలు తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం గురించి నేర్చుకుందాం. దానికన్నా ముందు ఒక గేయం పాడుకుందాం. నేను పాడతాను, వెనకాల మీరు ట్రై చేయండి. గేయం పాడదాం. పాల బుగ్గల పాపాయి పకపక నవ్వింది, కిటికీ చాటున మా బాబు పాప నవ్వులను చూశాడు, మీగడ పాలను తెచ్చాడు, పాపాయి చేతికి ఇచ్చాడు, ఇద్దరు కలిసి తాగారు, చకచక బడికి పోయారు. వెరీ గుడ్, బాగా పాడారు పిల్లలు. ఇక్కడ ఉన్నటువంటి పదాలను మనం చదువుదాము. కొన్ని తలకట్లతోటి ఇవ్వబడ్డాయి, కొన్ని దీర్ఘాలు, కొన్ని గుడి దీర్ఘం. కలం, గద, చదరం, జత, తబల. కాలం, గాడిద, చాప, జామ, తాత. గుడితోటి గిలక, చిలక, జింక, మిడత, పిలక. గుడి దీర్ఘంతో గీత, చీమ, జీడి, మీగడ, పీత. ఇప్పుడు కింద ఇక్కడ వాక్యాలు ఇచ్చారు చూడండి. కాయ కాయ ఏమి కాయ, జామకాయ, వాన కురిసింది, వాకిలి అంతా తడిసింది. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు పిల్లలు. మనకి ఇక్కడ మ్యాచింగ్, ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు, ఇక్కడ పదాలు ఇచ్చారు. జాగ్రత్తగా ఈ రకంగా మ్యాచింగ్ చేసుకోండి. ఇక రాయడం కృత్యం చేద్దామా? దీంట్లో ఉన్నటువంటి పదాలు ఇవి. మీకు ఏమైనా సొంత పదాలు తెలిస్తే వాటిని కూడా రాయొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అక్షరాలను కలిపి రాసేటువంటి 2 యాక్టివిటీస్ ఇవి. అలాగే మీ టీచర్ గారు మీకు 10 పదాల పైన డిక్టేషన్ పెడతారు. గెట్ రెడీ. దీంతో మనకి తెలుగు పూర్తయిందనమాట. పిల్లలు, మనం ఇంగ్లీష్కి సంబంధించి డే 4లో మై స్కూల్ అండ్ క్లాస్ రూమ్ చూద్దాము. దీనిలో ఈ రైమ్ పాడుకుందాము. ముందు నేను పాడతాను, వెనకాల మీరు పాడండి. మై స్కూల్ ఈజ్ బిగ్ అండ్ నైస్, my classroom is bright and clean. I learn to read and write every day. I play with friends on a holiday. I love my school a lot. వెరీ గుడ్, చాలా బాగా పాడారు పిల్లలు. ఇక్కడ స్కూల్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తాయో దాన్ని మైండ్ మ్యాపింగ్ ద్వారా ఇలా రాయండి. దీంట్లో నేను కొన్ని రాశాను, మీరు ఏమైనా కొత్తగా జాయిన్ చేయాలంటే ఇంకా జాయిన్ చేయొచ్చు. పిల్లలు, ఇక్కడ మనకి మ్యాచింగ్ చూడండి. ఇక్కడ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. మ్యాచింగ్లో లైబ్రరీ అంటే మనకి ఏ ప్లేస్ టు రీడ్ బుక్స్. అలాగే ఈ 4 కూడా మీరు జాగ్రత్తగా చేయండి. తర్వాత వి కీప్ అవర్ బుక్స్ ఇన్ అవర్ బ్యాగ్, ద స్కూల్ డాష్ రింగ్స్ ఇన్ ది మార్నింగ్ బెల్. ఇలాగే ఈ బ్లాంక్స్ని ఇక్కడ దాకా పూర్తి చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్స్ రాద్దాం. ఇక్కడ కొంచెం జాగ్రత్త, క్లాస్ చిన్నగా చెప్తాను, మీకు ఒక క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఐ హ్యావ్ ఏ బ్యాగ్ అని రాసాము. ఎందుకు రాసామంటే ఇది బా అని సౌండ్ ఇస్తుంది కాబట్టి దీన్ని కాన్సనెంట్ సౌండ్ అంటారనమాట. ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడేమో యాన్ రాస్తాము, కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏ రాస్తాం. ఇక్కడ రెండోది ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ యాన్ ఈరేజర్. ఈరేజర్. పిల్లలు చూడండి, ఇక్కడ మీకు ఆ నుంచి అవుదాకా రాశాను కదా. మీరు ఏదన్నా పదాన్ని పలికేటప్పుడు, అంటే నౌన్ని ఏదైనా పలికేటప్పుడు మీకు గనక ఈ సౌండ్లు కనుక వచ్చినాయి అనుకోండి, అంటే స్టార్టింగ్లో ఈ సౌండ్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపిల్, దాని పేరు ఆపిల్,
లేదా యాపిల్ అంతే తప్ప యాపిల్ కాదనమాట. అందుకని చెప్పి ఆ గాని ఏ గానితో స్టార్ట్ అవుతుంది కదా దాని ముందు యాన్ యాపిల్ అని రాస్తాం. అలాగే ఐస్ క్రీమ్ రాసేటప్పుడు ఐ అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఐస్ క్రీమ్ రాస్తాము. అలాగే మీకు ఆరెంజ్ రాసినప్పుడు ఆ సౌండ్ వస్తుంది కాబట్టి, అలాగే ఇంక్ పాట్ రాసినప్పుడు ఈ అనే సౌండ్ వస్తుంది కాబట్టి, ఈగిల్ ఎనీగిల్ రాసినప్పుడు కూడా యాన్ రాస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఓవెల్ సౌండ్స్ అంటారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ఎన్నిటిని ఓవెల్ సౌండ్స్ వస్తారు. ఈ వివోల్ సౌండ్స్ వచ్చినప్పుడు దాని ముందు యాన్ వాడుకోవాలి. ఇవి కాకుండా ఇంకే సౌండ్స్ వచ్చినా దాని ముందు మీరు ఏ రాసుకుంటారనమాట. సో ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, షీ ఈజ్ ఏ టీచర్. టా సౌండ్ వచ్చింది కాబట్టి ఏ రాసాము. వీఆర్ రైటింగ్ ఇక్కడ యాన్ ఎగ్జామ్ లేదా ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ అన్నాం కాబట్టి ఇదిగోండి ఏ సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాసాం, యాన్ రాసాం. అలాగే వైష్ణవి హ్యాస్ డాష్ స్టోరీ బుక్, ఇది సా సౌండ్ వచ్చింది. సా సౌండ్ దీంట్లో ఉందా అంటే ఓవెల్ సౌండ్ కాదు, కాన్సనెంట్ సౌండ్ అనమాట. కాబట్టి ఇక్కడ ఏ రాస్తాం. అర్థమైంది పిల్లలు? దీని మీద మీకు నేను స్పెషల్ వీడియో తయారు చేస్తాను, దాని త్వరలో మీకు పోస్ట్ చేస్తాను. పిల్లలు దిస్ ఈజ్ సబ్స్టిట్యూషన్ టేబుల్. ఈ టేబుల్లో మనం దిస్ ఈజ్ అ చైర్, దిస్ ఈజ్ అ టేబుల్, దిస్ ఈజ్ అ డస్టర్, దిస్ ఈజ్ ఎ చార్ట్, దిస్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ ట్రాకింగ్. ప్లేస్ ఉంటే మీరు ఖాళీ ఉంటే రాసుకోండి, ఇబ్బంది లేదు. సో దీంతో ఇంగ్లీష్ కూడా పూర్తయింది. ఇప్పుడు మనం ఈవేస్ చూద్దాం. పిల్లలు మనకి ఇక్కడ యానిమల్స్, రకరకాల యానిమల్స్ ఎక్కడెక్కడ నివసిస్తాయి అనేసి మనకి ఇక్కడ ప్రశ్న అడిగారు. చూడండి, పైన హింట్స్ ఇచ్చారు. ఈ హింట్స్ ఉపయోగించుకుని మనం దీన్ని పూర్తి చేయాలన్నమాట. క్లూస్ ఉపయోగించుకొని ఇప్పుడు దీంట్లో చూద్దాం. జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇక్కడ ఎస్, ఫ్రాగ్ అయితే పాండ్, బర్డ్ అయితే నెస్ట్, స్నేక్ అయితే యాంట్ హిల్ అంటారు. యాంట్ హిల్ అంటే పుట్ట అనమాట. అలాగే ర్యాట్ అయితే హోల్లో ఉంటుంది, మంకీ అయితే ట్రీ మీద ఉంటుంది, లైన్ అయితే డెన్లో ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ ఇచ్చారు. మిస్సింగ్ లెటర్స్ మనం ఇక్కడ రాయాల్సి ఉంది. ఓకే, ఇక్కడ మీకు కొన్ని పదాలు ఇచ్చారు, వీటిని మనం చదువుదాము. మీ టీచర్ గారు చదివినప్పుడు మీరు రౌండ్ చదవండి. ప్లాంట్, ఆమ్నివోర్స్ అంటే మాంసం తింటాయి, అలాగే ఆకుల్ని అలమలను కూడా తింటాయి అన్నమాట. అంటే మనిషి ఉన్నాడు, మనం ఫ్రూట్స్ తింటాము అలాగే మాంసం తింటాం కాబట్టి మనల్ని ఆమ్నివోర్ అంటారు. క్రీపర్స్ అంటే నేల మీద పాకేటువంటి పాదులు. ల్యాండ్ యానిమల్స్ అంటే నేల మీద ఉండే జంతువులు. స్విమ్ ఈత కొట్టడం. క్లైంబర్స్ అంటే పైకి పాకే అనమాట. చిక్కుడు పాదు ఉందనుకోండి పైకి పాకుద్ది, అది. ఫ్లవర్ అంటే పువ్వు. డొమెస్టిక్ యానిమల్స్ అంటే మన ఇళ్ళ దగ్గర పెంచుకునేటువంటి జంతువులను డొమెస్టిక్ యానిమల్స్ అంటారు. స్టెమ్ అంటే కాండం, మొక్కకి వేర్ల తర్వాత పైన ఉంటుంది కదా, అది స్టెమ్ అనమాట, కాండం. పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి ఫిష్కి ఇక రోజ్ ఫ్లవర్కి కలర్ వేయండి. అలాగే డిక్టేషన్, ఈ 5 పదాలు మీ టీచర్ గారు డిక్టేషన్ చెప్తారు, జాగ్రత్తగా చేయండి. ఇక్కడ మీకు యానిమల్స్ ఇచ్చారు, అవి డొమెస్టిక్ యానిమల్సా లేకపోతే వైల్డ్ యానిమల్సా అని చూడండి. సో ఇక్కడ ఇవి డొమెస్టిక్ యానిమల్స్, ఇది వైల్డ్ యానిమల్స్, ఇది కూడా వైల్డ్ యానిమల్లే. సో ఇక్కడ వైల్డ్ యానిమల్, డొమెస్టిక్ యానిమల్, వైల్డ్ యానిమల్. సో దీంతో మనకి ఈవేస్ కూడా పూర్తయింది. థ్యాంక్ యూ సో మచ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.